అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మరో బ్యాన్ రైటం. అయ్యో అన్నదాత, రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలు బీడు. అదేవిధంగా 23-24లో భారీగా తగ్గిన సాగు, 440 మండలాల్లో వర్షాభావమే కారణం, 103 కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్. మిచంగ్ తుఫానుతో మరింత నష్టం, లక్షల టన్నులు తగ్గిన ఉత్పత్తి, రైతులకు పైసా కూడా అందని పరిహారం అంటూ అయ్యో అన్నదాత అనే ఒక ప్యాథటిక్ టైటిల్తో ఆంధ్రజ్యోతి ఈ రోజున ఈ స్టోరీని హైలైట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు ఏ స్థాయిలో డిఫెన్స్లో పడుతున్నారు, ఏ స్థాయిలో ఆత్మహత్యలకు గురవుతున్నారు, వరుసపెట్టి వచ్చిన తుఫాన్లు మిచంగ్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఇప్పటి కూడా నష్టపరిహారం అందని పరిస్థితి అయితే ఏపీలో ఉందని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతు భరోసా పేరుతోని తను ఇచ్చే అమౌంట్, తన ప్రభుత్వం ఇచ్చే అమౌంట్తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ను కూడా తన ఖాతాలో చూపిస్తూ ఈ రోజున రైతులకు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే అది కంటి తుడుపు చర్యగా మాత్రమే మిగిలిపోతూ వస్తోంది. కేవలం పూర్తి స్థాయిలో ఇక్కడ కేసీఆర్ ఎలాగైతే ఒక ప్రయోగం చేశారో అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయోగానికే తెరదీసినప్పటికీ కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే అది ఉంటూ వస్తుంది. ఇంకా బకాయిలు కూడా చాలా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక అదేవిధంగా చూసినట్లయితే కరువు మండలాలను 103కు పైగా కరువు మండలాలని ప్రకటించింది అసెంబ్లీ వేదికగా కూడా ప్రభుత్వం. కానీ కరువు మండలాలను ప్రకటించింది, కానీ ఆ కరువు మండలాలకు ప్రత్యేక ప్యాకేజీనా, ప్రత్యేక నిధుల, అక్కడ ఉన్న రైతులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక చట్టం, అలాంటివి ఏమీ లేకుండానే జస్ట్ ప్రకటనలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సర్కార్ పరిమితమైంది అనే అంశాన్ని కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అసలు మనం చూసినట్లయితే విస్తీర్ణం కూడా గతంలో పోలిస్తే, గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఏపీలో పంట సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయింది ఇలాంటి కారణాలతో అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చింది. అదేవిధంగా ఖరీఫ్ రబీ సీజన్లో 46 లక్షల ఎకరాల్లో రైతులు పంటనే వేయలేకపోయారు అంటూ కూడా చేతులు దులుపుకునే సర్కారు విధానాలతో రైతులు కూడా ఈ రోజున ఆత్మహత్యల బాట పడుతున్నారు అనే అంశాన్ని ప్రధానంగా అయ్యో అన్నదాత అంటూ కూడా హైలైట్ చేసింది. అదేవిధంగా దగ్గరగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు సీఎంల హయాంలో కానీ, ఈవెన్ ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి హయాంలో కానీ, ఆ తర్వాత టీడీపీ హయాంలో కానీ ఎప్పుడూ లేని విధంగా 46 లక్షల ఎకరాలు బీడు పెట్టారంటేనే ఏ స్థాయిలో రైతుల మీద జగన్మోహన్ రెడ్డి చేతి కన్నేసింది అనేది మనకు అర్థమవుతోంది.